హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ నెల్లూరు పిల్ల. ఈరోజైతే మేము పొద్దున్నే లేచేసి బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. ఎందుకంటే మార్నింగే బీచ్ దగ్గర నుంచి సన్ రైజ్ వస్తుంటే చూడాలని ఎంతమందికి అనిపిస్తుంది? మాకైతే అనిపించిందండి. వెంటనే ఇంకా 4కి లేచామండి, కానీ స్టార్ట్ అయ్యేసరికి 5 అయింది. ఇంకా 5:30 కల్లా అక్కడికైతే వెళ్ళిపోయాము. మధ్యలో ఈ వ్యూ చూడండి. అసలు కేరళలో ఎలా అయితే అసలు కొబ్బరి చెట్లు అలా అయితే ఎలా ఉంటాయో, మన నెల్లూరులో మైపాడు బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే వ్యూ అయితే ఉంటుందండి. అసలు ఒక్కసారి వెళ్ళండి, మీకే అనిపిస్తుంది. నార్మల్గా బీచ్కి అందరూ వెళ్తూ ఉంటారు, కానీ సన్ రైజ్ చూడడానికి మాత్రమే వెళ్ళాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ వెళ్ళండి. వేరే లెవెల్ అసలు. అసలు నిజంగా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అలా ఉందండి. బాగా ఎంజాయ్ చేసాము. అలా 4-5 ఫోటోలు తీసేసుకొని సన్ రైజ్ వచ్చేటప్పుడు ఆ మట్టితో ఆడుకునేసి, పక్కనే మైపాడులో మేము ఎప్పుడు అయితే నార్మల్గా అయితే ఈవినింగ్ టైంలో వెళ్తామండి, కానీ ఫస్ట్ టైం మార్నింగ్ టైంలో వెళ్ళాము. అది కూడా బీచ్లో స్నానాలు చేసేసుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళామండి. ఫస్ట్ టైం నేనైతే ఈ గుడి లోపలికి వెళ్ళడము. ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో శివయ్యవి అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయండి. అన్నీ చూడొచ్చు ఇక్కడ. మీరు కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.